మహబూబ్ నగర్ జిల్లాలో కలకలం రేపిన బాలిక అనుమానాస్పద స్మృతి ఘటన మిస్టరీ వీడింది. కొందరు భయభ్రాంతులకు గురి కావడంతోనే బాలిక ఆత్మహత్యగా పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జడ్చర్ల ఠాణాలో సీఐ జమ్మలప్ప, బాలనగర్ ఎస్ఐ జయప్రసాద్లతో కలిసి మహబూబ్ నగర్ డీఎస్పీ మహేష్ ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. సెల్ ఫోన్ గుంజుకొని ఈ అమ్మాయి గొల్లెం పెట్టుకుని ఉంటుంది ఇంట్లో. తలుపు కొడతారు, తలుపు కొట్టి ఆ అమ్మాయిని లేపే ప్రయత్నం చేస్తారు. లేపే ప్రయత్నం చేస్తే ఆ అమ్మాయి మాట్లాడేది కిటికీ నుండి చూస్తుంది. ఈ అబ్బాయిని దొరకబట్టి వాళ్ళు కొట్టింది అదంతా కిటికీ నుండి చూస్తుంది. ఆమె ఏం మాట్లాడదు. ఇతను వాళ్ళ బాబాయ్ ఈ డబ్బా సీన్ అనే అతను శివ అనే అతని ఫోన్ నుండి చాటింగ్ చేస్తాడు. అమ్మాయికి ఫోన్లకు చాటింగ్ చేసి, మీరు మీ కులంలో పంచాయతీ పెడతాం, మీ తల్లిదండ్రులకు చెప్తాము, నువ్వు ఇతను వేరే అతనితో నువ్వు రాత్రిపూట మాట్లాడుతున్నావు అని చెప్పి బెదిరియడం జరుగుతుంది. ఆ లంబడి భాషలో కూడా ఆమెను ఎంత పిలిచినా పలకదు. తెల్లారి వరకు సెల్ ఫోన్